ఒక సబ్స్క్రైబర్ ఏమడిగారంటే వాళ్ళ బాబుకి 5 ఇయర్స్ ఫస్ట్ క్లాస్, ఇంజనీరింగ్ కోసం నేను ఎంత సేవ్ చేయాలి, యావరేజ్గా నేను ఒక 20 lakhs సేవింగ్స్ వచ్చేటట్టు చూస్తున్నా ఆ రోజుకి, ఇది సరిపోతుందా లేదా అని అడిగారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తీసుకుందాం. ఇంజనీరింగ్ కోసం నేను ఎంత సేవ్ చేయాలి, యావరేజ్గా నేను ఒక 20 lakhs సేవింగ్స్ వచ్చేటట్టు చూస్తున్నా ఆ రోజుకి, ఇది సరిపోతుందా లేదా అని అడిగారు. అలాగే పిల్లల ఎడ్యుకేషన్కి మనం ఎక్కడెక్కడ సేవ్ చేస్తే మనం అనుకున్న కార్పస్ అనేది వర్కౌట్ అవుతుందనేది చూద్దాం. పిల్లల ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఇప్పుడు 3 స్టెప్స్లో వెళ్దాం బాస్. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఈ రోజున ఇంజనీరింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం. ప్రైవేట్ కాలేజీల్లో అయితే, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్న మంచి కాలేజీల్లో అయితే, ఒకవేళ ఫ్రీ సీట్ రాకపోతే, పేమెంట్ సీట్ అయితే దాదాపుగా సంవత్సరానికి 5 లక్షలు అవుతుంది బాస్. సంవత్సరానికి 5 లక్షలు. ఓకే, సో 4 సంవత్సరాలు కలిపి 20 lakhs. ఈ రోజునున్న ఖర్చు 20 lakhs. నేను ముందు ప్రైవేట్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ 5 years బాబు, ఫస్ట్ క్లాస్లో ఉన్న బాబుకి అయితే అతను ఇంజనీరింగ్కి వచ్చేవరకు ఎంత టైం పడుతుంది అనేది చూద్దాం. నేను క్యాల్కులేటర్ తీస్తున్నాను. ఓకే, 10th క్లాస్ అయిపోయే వరకు 14-15 years అవుతుంది. సో ఇంటర్ 2 years, 15 yearsకి ఒకవేళ 10th అయిపోతే 17 yearsకి ఇంటర్ అయిపోతుంది. ఓకే, సో 17.5-18కి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి ఎంటర్ అవుతారు, ఇంజనీరింగ్కి ఎంటర్ అవుతారు అనుకుందాం. నేను 18 yearsకి లెక్కేస్తాను, కొద్దిగా అటు ఇటు అవుతుంది కాబట్టి నేను 18 yearsకి ఇంజనీరింగ్కి ఎంటర్ అవ్వడం లెక్కేస్తున్నా. సో ఇంజనీరింగ్కి ఎప్పుడు ఎంటర్ అవుతాడు ఈ బాబు? 18 years. ఇప్పుడు ఏజ్ ఎంత? 5 years. సో ఇతనికి ఇంజనీరింగ్ రావడానికి ఇంకెంత టైం ఉంది? 13 సంవత్సరాల టైం ఉంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఈ 5 సంవత్సరాల బాబు 13 సంవత్సరాల్లో ఇంజనీరింగ్కి వస్తాడు. ఈ 13 సంవత్సరాల్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజు అతనికి ఇంజనీరింగ్కి ఫీజు రెడీ చేసుకోవచ్చు అనే పాయింట్ మనం తెలుసుకుంటున్నాం. మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంది. ఎడ్యుకేషన్లో ఇన్ఫ్లేషన్ 10-12, మామూలుగా ఇన్ఫ్లేషన్ 6-7% పెరుగుతుంది, ధరలు పెరగడం అనేది. కానీ ఫీజులు పెరగడం అనేది 10-12% పెంచుతున్నారు. సరే, నేను 10% తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇన్ఫ్లేషన్ 10% అంటే గూగుల్లోకి వచ్చి ఇన్ఫ్లేషన్ క్యాల్కులేటర్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్లో ఇన్ఫ్లేషన్ క్యాల్కులేటర్. ఫస్ట్ క్లాస్లో తనకి 30,000 ఫీజు ఉందనుకోండి, సెకండ్ క్లాస్కి వచ్చేవరకు దాని మీద 10%, అంటే ఈ 30,000 మీద 10% పెంచున్నారు, అంటే 33,000. థర్డ్ క్లాస్కి వచ్చే వాళ్ళకి 36,000 చేంజ్. ఇలా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతున్నారు. ఈవెన్ ఇంజనీరింగ్ అయినా, హైయర్ ఎడ్యుకేషన్ అయినా, ఏదైనా అంతే జరుగుతుంది. సో ఈ రోజున 20 లక్షలు ఉన్నాయి ఈ ఫీజు. 10% ఇన్ఫ్లేషన్ చొప్పున బాబుకి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ రావడానికి ఎన్ని ఇయర్స్ ఉందనుకున్నాం? ఇందాక లెక్కేస్తే 13 years ఉంది. సో 13 yearsకి ఉంటే ఈ రోజున్న 20 లక్షలు బాబు చేతికి వచ్చేవరకు 69 lakhs అవుతుందండి. ఈ రోజున్న 20 lakhs బాబు చేతికి వచ్చేవరకు ఎంత అవుతుంది? 69 lakhs అవుతుంది. సో దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ 69 lakhs వస్తుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో పిల్లల ఎడ్యుకేషన్కి మనం ఎక్కడెక్కడ సేవ్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వాటిలలో అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఆ తర్వాత వచ్చేసి యూలిప్ ఫండ్స్, అంటే ఇన్సూరెన్సే, బట్ ఇన్సూరెన్స్ని కొన్ని ఫండ్స్లో పెడతారనమాట. తర్వాత వచ్చేసి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సుకన్య సమృద్ధి యోజన అంటారు. ఆడపిల్లల మ్యారేజ్కి 21 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అది ఎడ్యుకేషన్కి సెట్ అవ్వకపోవచ్చు, అందుకని నేను దాన్ని తీసుకోవట్లా. 4వది వచ్చేసి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ కాయిన్స్ రూపంలో అనుకుందాం. ఫస్ట్ నేను ఇండెక్స్ ఫండ్స్ని తీసుకుంటున్నాను. ఈ అబ్బాయి కోసం మంత్లీ కనుక ఒక 20,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 13 years కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే, అంతా కలిపి మనం ఇన్వెస్ట్ చేసింది 31,000, రిటర్న్స్ వచ్చింది 4398, 44 అనుకుందాం. సో మొత్తం 75 lakhs వస్తుంది. ఈ 75 lakhsలో ట్యాక్స్ తీసేద్దాం. 67.5 lakhs మన దగ్గర లంసమ్ ఉంటుంది, ట్యాక్స్ పోను కూడా 67.75. ఇది ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో తనకు సీట్ వస్తాయి. రెండోది ఇప్పుడు పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 15 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది, మధ్యలో మీరు తీసుకోవడానికి లేదనుకుందాం. సో ఇక్కడ నేను లాకింగ్ పీరియడ్ 15 yearsకి వెళ్తున్నాను. ఫస్ట్ 2 years మీరు ఎక్కడైనా మేనేజ్ చేసుకుంటారు, తర్వాత పీపీఎఫ్లో వచ్చిన డబ్బుల్ని మీరు బయట తెచ్చుకున్న వాటిని ఇచ్చేస్తారు. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7.1%. గవర్నమెంట్ సెక్యూరిటీ కదా, సో చాలామంది గవర్నమెంట్ సెక్యూరిటీ కోసమే చూస్తాం. 20,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే పీపీఎఫ్లో, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 15 years వరకు కనుక మీరు చేస్తే మీకు వచ్చేది ఎంత?
64.32. మనకు కావాల్సింది ఎంత? 69. పైగా మనం అక్కడ 13 సంవత్సరాలే చేసాం, ఇక్కడ 15 సంవత్సరాలు పెట్టాల్సి వస్తుంది. సరే 22,000 అనుకుందాం. ఎవ్రీ మంత్ 22,000 పీపీఎఫ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే 7.1% చొప్పున మీకు దాదాపుగా 15 ఇయర్స్కి 70 lakhs వస్తుంది. అంటే అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యడానికి థర్డ్ ఇయర్కి డబ్బులు చేతికి వస్తాయి. ఓకే, సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో మీకు కావాల్సిన లంసం ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, యూలిప్ ఫండ్స్ కూడా 10 to 12% రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తున్నాయి 10 years యావరేజ్ తీసుకుంటే. బట్ ఏంటంటే దాంట్లో ప్రాసెసింగ్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు ఇవన్నీ పోతాయి. 12 అనుకునే బదులు 10 అనుకుందాం. 19,000 per month కనుక యూలిప్ ఫండ్స్లో పెట్టారనుకుందాం. 7 years పెట్టారు, 5 years హోల్డ్లో ఉంచారు యూలిప్ ఫండ్స్లో. అది మీకు 79 lakhs దాకా వస్తుంది. దీంట్లో యావరేజ్గా 10% ట్యాక్స్ బెనిఫిట్, కొన్ని ఏటీసీ కింద కొన్ని ఉంటాయి, ఇంకొన్ని ట్యాక్స్ బెనిఫిట్ ఉండవు, ఎందుకంటే 15 years దాటింది కాబట్టి. ఒకవేళ 10% చొప్పున ఇది పోయినా 79 lakhs కదా, దాంట్లో 10% అంటే 8 lakhs పోయింది అనుకుందాం. 8 lakhs పోతే 71 lakhs మీకు కార్పస్ రావడానికి స్కోప్ ఉంది. బట్ ఇది ఫండ్ టు ఫండ్ మారుతుంది యూలిప్ ఫండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. ఈవెన్ గోల్డ్లో కూడా మీరు 13 years పెట్టారనుకుందాం, గోల్డ్ యావరేజ్గా 10% పెరుగుతుందండి. సో గోల్డ్ కాయిన్స్ రూపంలో కనుక తీసుకున్నారనుకుందాం, ఈ తరుగు ఇదేమీ లేకుండా కాయిన్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్ 22,000 వర్త్ ఉండే గోల్డ్ కాయిన్స్ కనుక మీరు ఎవ్రీ మంత్ తీసుకుంటూ ఉంటే 13 years కనుక తీసుకుంటే, సో మీ బాబు చేతికి వచ్చేవరకు ఇప్పుడు పెరుగుతున్న రేటు ప్రకారం ఆ రోజుకి అది 70 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. పేమెంట్ సీట్ వస్తే ఎంత అవసరం అవుతుంది అనే క్యాలిక్యులేషన్స్ మీకు చేసి చూపించా. ఇంకా మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలి, మీ పిల్లోడు 6th class 7th class ఉన్నాడు, ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలి అనుకుంటే నేను నెలలో 2 సార్లు ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ చేస్తూ ఉంటాను. ఆ వర్క్షాప్లో లాగిన్ అవ్వండి. ఆ పర్ఫెక్ట్ ఆన్సర్ మీకు ప్రతిదీ కూడా మీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం, పిల్లల మ్యారేజ్ కోసం, మీ రిటైర్మెంట్ కోసం, ఒకవేళ ఇల్లు తీసుకోవాలనుకుంటే ఎంత ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ మీకు క్యాలిక్యులేట్ చేసి మీ షీట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.